హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పిల్లలకి ఎంతో ఇష్టమైన కాకరకాయ పకోడా చేస్తున్నాను. పిల్లలు కాకరకాయ అంటే అంత ఇష్టంగా తినరు, కానీ నేను చేసే ఈ మెథడ్లో ప్రిపేర్ చేయండి. పిల్లలు పకోడాను ఎంతో ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం, ఈ కాకరకాయ పకోడీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఈ కాకరకాయ పకోడీకి 3 కాకరకాయలు తీసుకోవాలి. వీటిని నీట్గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలను ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న కాకరకాయలకు కోటింగ్ కోసం కొద్దిగా బియ్యం పిండి, కొద్దిగా శనగపిండి, కొద్దిగా కార్న్ఫ్లోరు వేసి రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం వేసుకోవాలి. స్పైసీ కోసం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. కాకరకాయ ముక్కలకు అన్నిటికీ బాగా కోటింగ్ అయ్యేలా వాటర్ను కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కాకరకాయ ముక్కలన్నిటికీ కోటింగ్ అయ్యేంత వరకు బాగా మన చేతితో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని వెంటనే పకోడీలా వేసుకోవాలి. ఇందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడి అయ్యిందో లేదో చూసుకొని మనం కలిపి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను ఆయిల్లో వేసుకోవాలి. ఇలా నేను చేస్తున్న విధంగా అందరూ జాగ్రత్తగా నిదానంగా కాకరకాయ ముక్కలను వేసుకోవాలి. మనకు బాండీలో ఎంత వీలైతే అన్ని ముక్కలను వేసుకోవాలి. స్టవ్ను ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వేసిన వెంటనే గరిటెతో కదపకూడదు. కొద్దిగా ఫ్రై అయ్యాక గరిటెతో కలుపుకోవాలి. తర్వాత మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో గరిటెతో కదుపుకొని ఫ్రై అయ్యిందో లేదో చూసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇలా స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి, కాకరకాయ పకోడీ ఫ్రై అయ్యింది. ఈ కాకరకాయ పకోడీని జాలి గరిటెతో తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, కాకరకాయ పకోడీ రెడీ. చూశారుగా, మా పిల్లలు ఎంత ఇష్టంగా తింటున్నారో. మా వాడు ఆపకుండా తింటున్నాడు. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.